యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలుస్తాననుకోలేదు. అవునమ్మా, తనదే తీరని బాధ అయిపోయింది మాకు. అక్షర బాబోయ్, నా ప్రాణానికి నేనే ఆపించి నా గొయ్యి నేనే తీసుకున్నట్టున్నానే. డాడ్ నేను బతికే ఉన్నానని అక్షరకి చెప్పారు. నేను చచ్చానే. శృతి జీవితం బాగు చేద్దాం అనుకుంటే ఆ దేవుడు ఆ అవకాశమే లేదంటున్నాడు. చనిపోయింది ఎంత దుర్మార్గురాలైనా వాళ్ళ కూతురు కదా. మీ బాధని అర్థం చేసుకోగలను. మేము కూడా తన జీవితం బాగుండాలని చాలా ప్రయత్నించామండి, కానీ కుదరలేదు. ఏమడుగుతుందో ఈయనేం చెప్తున్నారు వినిపించి చావడం లేదే. టెన్షన్ వచ్చేస్తుంది. తెలుసు కదమ్మా, మీరెంతో తాపత్రయపడ్డారు. ఇంకా ఆలోచన చేయలేమని తెలిసిపోయింది. వాళ్ళమ్మ చాలా బాధపడుతోంది. ఉంటుంది కదండి, కానీ ఏదైనా తలరాత ప్రకారం కర్మానుసారమే జరుగుతుంది. మనమేం చేయగలం? కరెక్టే అక్షర, అలా అని సర్దుకుపోవడమే. ఇంకేం చేస్తాం? అసలు దీని రియాక్షన్ కూడా అర్థమై చావట్లేదు. ఈయన చెప్పేస్తుంటారా? ఏమీ తెలియనట్టే ఉండి నేను రాగానే పట్టుకోవాలని చూస్తుందా? ఏంటో, అన్నీ ఉన్నా దానికి జీవితమే లేకుండా పోయింది. బాధపడకండి. ఎప్పుడొచ్చారు? మొన్ననే రావాల్సిందమ్మా. ఫ్లైట్ దొరక్క నిన్నొచ్చాను. ఓ ఓ అని అంటుంది. ఇప్పుడు చెప్పేశారా? కనకమత్త దగ్గరే ఇంకా కుదరదు. వమ్ము, నేనిప్పుడు ఎటు పరిగెత్తాలి? ఇక్కడ ఉంటారా అండి? లేదమ్మా, రేపు యుఎస్ వెళుతున్నాను. అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమాలున్నాయి. మళ్ళీ రావాలి. పెద్ద కర్మ గురించి చెప్తున్నట్టున్నారు. ఇంకా తన గురించి అనుకోని కూడా ఏం లాభం లేదులేమ్మా. సరేమ్మా, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. అలాగేనండి, కానీ మీకొకటే చెప్పగలను. మీ ఆవేదన వర్ణాతీతమే. అదే తలుచుకుని కుమిలిపోయినా ఉపయోగం ఉండదు కదండి. ఇంకా మర్చిపోవాలి. ఐ అండర్స్టాండ్ అక్షర. వస్తానండి. పద. ఇంతసేపు ఏంటమ్మా? చిల్లర లేదన్నారు డాడ్. అవును, ఎవరు? అక్షర. మీరేం చెప్పారు డాడ్? ఏం చెప్తాను శృతి, ఉన్నదే. నేను ఉన్నానని మీరు చెప్పారా? లేదమ్మా, నీకు అక్షర నచ్చదు, కానీ నీ గురించే తను బాధపడుతుంది తెలుసా? చచ్చానని పడుంటుంది. ఉన్నానని తెలుసుంటే విశ్వరూపం చూపించేది. శృతి, వెళదామా? ఏదో అర్జెంట్ పని ఉందన్నావుగా? అవును డాడ్, పదండి. పద. అమ్మయ్యా, ఇక నేను సేఫ్. ఇంకా కారు కూడా దిగకుండా ఇన్ని బస్టాండ్లో దింపి ఎక్కడ ఆగకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఉదయం నుంచి కనిపించట్లేదు అప్పు. అందరం వెతుకుతున్నాం. నమస్తే మేడం. అప్పు, చిన్నక్క, చిన్నక్క, ఆయన చిన్ని కనిపించట్లేదని చెప్పారు. కనిపించిందా? చిన్ని కనిపించిందా? కంగారు పడకప్పు, కనబడింది. మీ బావగారు ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇలా గాబరా పడుతూ ఉంటావనే ముందు నీ దగ్గరకు వచ్చాను. రాజేష్కి కూడా చెప్పాను. థ్యాంక్స్ చిన్నక్క. ఇప్పుడు మనసు కొంచెం కుదుట పడింది. అర్థం చేసుకోగలనే నువ్వెంత ఆవేదన పడుతున్నావో. అసలు ఎక్కడికి వెళ్ళింది చిన్నక్క? కేస్ విత్డ్రా చేసుకుని నిన్ను విడిపించడానికి కనకం దగ్గరికి వెళ్ళిందంటప్పు. అవునా? ఆ దుర్మార్గురాలే కదా నన్ను అన్యాయంగా కావాలని ఇందులో ఇరికించింది. పాపం ఆ పసి మనసుకి తెలియదు కదప్పు. ఇంకెప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. వెళ్ళదు. నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నానప్పు. బెయిల్ మీద తీసుకొచ్చే అవకాశం లేకుండా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. నిజంగా నేను నేరం చేయలేదు చిన్నక్క. ఏంటప్పు,
నాకు తెలీదా నా చెల్లె ఎలాంటిదో? కావాలని చేశానన్నదే నిజం కాబట్టి ముందుగానే ఫోటోలు తీయగలిగారు. చిన్న క్లూ దొరికినా చాలప్పు. దానికోసమే చూస్తున్నాను. సార్, ఏంటి? ఏసీపీ గారు లేరా సార్? లేరు, బయటికి వెళ్ళారు. మేడం పలావ్ పంపించారు సార్. అక్కడ పెట్టి వెళ్ళు. ఓకే సార్. మేం చెప్పింది చేస్తున్నందుకు మీకిష్టమైన నాటుకోడి పలావ్ పంపించా. ఫోన్ ఎత్తు హరి. వేడిగా ఉన్నప్పుడే తినమని చెప్దామంటే ఆన్సర్ చేయడేంటి? ఎక్కడ చచ్చాడో వీడు. ఇది శృతి నంబరే. చనిపోయింది హరికి ఎలా చేస్తుంది? మేడం పలావ్ పంపిందని చెప్పాడు. సంథింగ్ ఇస్ రాంగ్. మేడం, శ్వేత, చెప్పేది జాగ్రత్తగా విను. చనిపోయిన శృతి నెంబర్ నుంచి ఇప్పుడే ఏసీపీ గారికి కాల్ వచ్చింది. నెంబర్ పంపుతాను. స్టేటస్ వెంటనే చెప్పు. ఓకే మేడం. చిన్నక్క, ఏదో జరుగుతుందప్పు. అదేంటో ఇప్పుడే తెలుస్తుంది. చెప్పు శ్వేత. ఈ నెంబర్ రెగ్యులర్ గానే వాడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఏసీపీ హరిగారికి కాల్ వెళ్ళింది. అవునా? ఓ ఓకే, గుడ్. సిగ్నల్స్ ట్రేస్ చేయించి ఇప్పుడెక్కడుందో చెప్పు ఫాస్ట్. ఓకే మేడం. చిన్నక్క అంటే నువ్వు అనుకుంటుంది అప్పు. అది బతికి ఉండి చచ్చినట్టు నటించి అందర్నీ మాయ చేసింది. ఒక్క లూప్ దొరికింది కదా, అది పాతాళంలో దాక్కున్నా దాన్ని బయటికి లాగుతాను. దాంతోపాటు దానికి సహాయపడిన వాళ్ళందరూ లోపలుంటారు. నిన్ను బయటికి తీసుకొస్తానప్పు. త్వరలోనే నువ్వు నిర్దోషిగా వస్తావు. నేను మాటిస్తున్నాను, భయపడకు. మేడం, ట్రేస్ చేశారు. కనకం గారింట్లోనే. అనుకున్నా. ఫ్యామిలీ కలిసి ఆడుతున్న డ్రామానా ఇది? తెర దించుతాను. థ్యాంక్స్ శ్వేత. కంగారు పడకప్పు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. సార్, ఫోన్ మర్చిపోయి ఉండా. చెప్పచ్చు కదా సీను. ఇదేంది? మేడం మీకు పలావ్ పంపించారు సార్. మేడమా? శృతియా? ఇంకా నయం, శృతి మేడం అని కలిపి అపర్ణ ముందు చెప్పలేదు. గాడ్ ఈజ్ గ్రేట్. దొరకలేదు అనుకుంటున్నా, దొరికిపోతున్నారని తెలీదు. వెళ్తుందిరా మా కలెక్టర్. ఎస్కేప్.
కనకం అత్త, నొప్పి తగ్గిందా? బుడ్డదాన్ని తీసుకొచ్చేసారా? ఇది తగ్గలేదు, అది దొరకలేదు. ఆ అరవింద్ అక్షర సమేతంగా వచ్చి ఈ వెధవల్ని విరగ్గొడితే పారిపోయి వచ్చారంట. అదొక్కటే జరిగింది. ఓ, అక్కడికి వచ్చింది. ఇంకెక్కడికొచ్చింది? ఆ, డాడీని దింపడానికి వెళ్ళాను కదత్తయ్యా. అక్షర డాడీని చూసేసింది. నిన్ను చూస్తే ఇక్కడికి వచ్చేదాన్నా? డాడీయే నేను బతుకున్నానన్న సంగతి అక్షరకి ఎక్కడ చెప్పేస్తారోనని టెన్షన్ పడిపోయాను. లక్కీగా ఏమీ చెప్పలేదు. ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. శృతి బతికే ఉంది. ప్రమోద్ గారు, మీరు పోలీసులను తీసుకొని కనకం ఇంటికి వచ్చేయండి. ఆ శృతిని ఎలాగైనా పట్టుకోవాలి. సరే మేడం. ఆ, ఇంకా జాగ్రత్తగా ఉండు శృతి. అక్షరకి కనపడకు. ఆ అక్షర తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా కనబడ్డం అంటూ జరగదత్తయ్యా. కరెక్ట్. నువ్వు ఉన్నదెక్కడా? కనకం కంచుకోటలో. నువ్విక్కడ ఉంటావన్న అనుమానం కూడా రాదు. వాళ్ళ దృష్టిలో నేను చనిపోయాను కదా, ఆ డౌట్ అయినా ఎందుకు వస్తుంది? నా చావు అక్షరకొక మిస్టరీ. ఆ అక్షర హిస్టరీలోనే కనిపెట్టలేదు. ఎస్, నాతోనే పెట్టుకుని నన్ను అవమానించి నా మంత్రి పదవిని పోయేలా చేస్తుందా? ఇంకా దాని చెల్లికి ఉరి శిక్షే గతి. ఆ శిక్ష చాలత్తయ్యా. ఆ అక్షర జీవితాంతం జీవోత్సవంలా బతకడానికి. అప్పుడు మానసికంగా చచ్చిన ఆ పాముని చిన్న కర్రతో కొట్టినా చస్తుంది. ఇవన్నీ మనం త్వరలోనే చూస్తాం. వెయిటింగ్. మేడం మేడం, ఆ కలెక్టర్ అక్షర వస్తుంది. పోలీసులతో ఎందుకు వస్తుందత్తయ్యా? ఎవడికి తెలుసు? నువ్వు ముందు కనపడకుండా వెళ్ళి దాక్కో. వెళ్ళు, వెళ్ళవే. రే, ఇక్కడి నుంచి వెళ్ళండి. రండి కలెక్టర్ గారు, వెల్కమ్. ఆల్రెడీ వచ్చేసాను. యా, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీతో మీటింగ్స్ ఏమీ లేవే? మాజీ అయిన మంత్రితో, అది అవినీతి నిండిపోయిన మీతో నాకు మీటింగ్స్ ఏముంటాయి కనకం గారు? మైండ్ యువర్ వర్డ్స్ కలెక్టర్. అది మీ మాట బట్టే నా కౌంటర్ ఉంటుంది కనకం గారు. అయితే ఎన్కౌంటర్ చేయించడానికి వచ్చారా? ఓ, అంత భయపడే పనులే చేస్తున్నామని ఒప్పుకుంటున్నారన్నమాట. అక్షరా, భయపడకండి. మీలా మనుషుల్ని చంపేంత మృగాని కానులేండి. ఓ, ఐసీ. ఓకే, మరి దేనికొచ్చారో? ఒక జిత్తుల మారి నక్కను పట్టుకోవడానికొచ్చాను. నక్క? ఎవరా నక్క? ఎవరినంటున్నావు? మిమ్మల్ని కాదు మాజీ గారు, మీ మేనకోడలు శృతిని. ఎస్, శృతి. వాట్ ఆర్ యూ టాకింగ్? చనిపోయిన శృతిని పట్టుకోవడం ఏంటి? చనిపోయిందా? ఏంటి ఇలా అడుగుతుంది? బతికే ఉందని తెలిసే వచ్చిందా? చెప్పండి, బతికి లేదా? ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. చనిపోయిందని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు కదా. ఆ డాక్టర్ శృతి మనిషి అయి ఉండొచ్చు కదా. ఊరి నాయనోయ్, వాడు దొరికిపోయి మొత్తం కక్కాడా ఏంటి? సారీ, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నిజంగా అర్థం కావట్లేదా? బాడీని కూడా కాల్చాక
ఇప్పుడొచ్చి చనిపోలేదా బతికిలేదా అని నన్ను క్వశ్చన్ చేస్తే దాని అస్థికల్ని కూడా కృష్ణలో కలిపేసిందాన్ని ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలా? నాకొకటి క్లియర్, మీరు నిజం చెప్పరు అని. సో వెయిట్ వెయిట్. ఎవరికి చేస్తుంది? ఎదురుగానే పెట్టి అడ్డంగా ఇరుక్కుపోయానే. ఒసే శృతి, అది అది ప్రమోద్ గారు, శృతి బతికే ఉంది, అది కూడా ఇక్కడే ఉందని కన్ఫర్మ్ అయింది. ఇల్లు మొత్తం అణువు వెతకండి, దాన్ని చుట్టు పట్టుకుని లాక్కురండి. ఓకే మేడం, మొత్తం చెక్ చేయండి. అక్షర, చెప్పేది విను. మీ మాటల గారడీకి నేను పడే రకాన్ని కాదు. మీ గురించి క్షుణ్ణంగా తెలిసిన దాన్ని. ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి, తర్వాత అవసరం పడుతుంది. తలకిందులుగా తపస్సు చేసినా కనపడనని చిన్న సెల్లు పెట్టి కనిపించేస్తుందిగా. ఇంకీ అక్షర నన్ను వదలదు. ఈ రూమ్ వెతికారు కదా, ఈ రూమ్లోకి అయితే ఎవరు రారు. బతుకున్న దాన్ని ఏకంగా నా చెల్లి చంపిందని అరెస్ట్ చేయిస్తారా? బ్యాంకుకి 10 కోట్లు ఎగ్గొడుతుందా? చెప్తా, ఎవ్వర్నీ వదలను. ఒసే శృతి, దొరక్కే నీతో పాటు నాకు కూడా చెప్పకూడదు తినిపిస్తుంది.
వామ్మో ఇంకా రారనుకుని ఇక్కడికి వస్తే వస్తున్నాడు కదా, దొరికిపోతానా?